ఓకే, నా ఆన్లైన్ క్లాసెస్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి పియానో ఎలా ప్లే చేయాలా అనేది చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు నా కోర్స్ మొత్తం కంప్లీట్ చేశారు. మేజర్ కార్డ్స్, రిలేటివ్ కార్డ్స్ అండ్ స్కేల్స్ మీద చాలా ప్రాక్టీసెస్, ఎక్సర్సైజెస్ ఇచ్చి ఉన్నాను. కంప్లీట్ చేశారు కాబట్టి మీకు చెప్తున్నాను. పియానో సెషన్, పియానో ప్లే చేయాలంటే నార్మల్ గా ఇలా ప్లే చేయొచ్చు. అయితే ఒక సెషన్ లో ఒక అందంగా ఎలాగైనా చేయాలి అని అంటే ఏం చేయాలో చెప్తాను చూడండి. సి మేజర్ ఫ్యామిలీ కార్డ్స్ ఉన్నాయి కదా, సి, ఎఫ్, జి, ఏ, ఈ. వీటిల్ని మనం ఎలా ప్లే చేయాలంటే, సో మధ్యలో వదిలేయండి. మధ్యలో వదిలేస్తే ఫస్ట్, లాస్ట్ అండ్ ఫస్ట్. ఓకే, ఫస్ట్, లాస్ట్, ఫస్ట్. ఎలాగా? అలా. మళ్ళీ డీలో ఫస్ట్, లాస్ట్, ఫస్ట్, ఫస్ట్, లాస్ట్, ఫస్ట్. సో డీలో పట్టుకుంటాం కదా, ఫస్ట్, లాస్ట్, మళ్ళీ ఫస్ట్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. సో అలాగ మనము ప్లే చేయొచ్చు చక్కటి మ్యూజిక్. ఏదన్నా 2/4 సౌండ్ పెట్టుకొని లోపల పని చేయట్లేదు. ఒక్కొక్కసారి పని చేస్తుంది, ఒక్కొక్కసారి పని చేయట్లేదు. ఓపెన్ చేయడానికి అంత టైం లేక ఓపెన్ చేయలేదు. ఓకే, ఇలాగా చెప్పింది ఏంటంటే ఫస్ట్, లాస్ట్, ఫస్ట్ కార్డ్స్ ఇక్కడ ఇవి కంటిన్యూగా ప్లే అవుతూనే ఉండాలి. ఇవి కంటిన్యూగా ప్లే అవుతూనే ఉండాలి. ఒక స్పీడ్ అనుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేశాను, 2/4 టెంపో 107 లో ఉంది. దానికి తగ్గట్టు వేస్తున్నాను. టెంపో ఇంకా పెంచుకున్నారు అనుకోండి, ఉండాలన్నమాట. ఓకే, ఇది ఎలాగో రాయడం కూడా చెప్తాను చూడండి. ఒకవేళ అంటే ఫస్ట్, లాస్ట్, ఫస్ట్ పట్టుకోవడం వచ్చేస్తే ఓకే. ఒకవేళ రాకపోతే సి పట్టుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఏంటి సి, లాస్ట్ జి, మళ్ళీ ఫస్ట్ సి. సో సిజిసి, సి వచ్చేసి సి వచ్చేసి సిజిసి. ఓకే, కనిపిస్తుంది కదా. ఓకే, సిజిసి. ఆ తర్వాత డి ఏంటి, డి. సో ఇక్కడ మనము డి వచ్చేసి డి. సో మేజర్ అయినా మైనర్ అయినా లాస్ట్ ఇదే కదా వస్తుంది. మేజర్ కి మైనర్ కి ఇక్కడ ఒక్క కీ మాత్రం మారుతుంది, కానీ ఫస్ట్ లాస్ట్ మారదు. సో డిఏడి. అలాగే ఈబిఈ. సో ఇలా పట్టుకుంటాం కదా, ఫస్ట్, లాస్ట్, ఫస్ట్, ఈబిఈ. నెక్స్ట్ మధ్యలో తీసేయాలి కాబట్టి ఏంటి, ఎఫ్ వచ్చి ఎఫ్. ఓకే, నెక్స్ట్ జీ పట్టుకుంటే లాస్ట్ కి ఏమొచ్చింది, జి. మళ్ళీ ఫస్ట్ కదా, సో జి. నెక్స్ట్ ఏ
ఏమైంది అనుకోండి, లాస్ట్ కి ఏంటి మధ్యలో తీసేస్తే ఏ ఈ ఏ, సో ఏ ఈ ఏ. సో మేజర్ ఫ్యామిలీ కోడ్ అండ్ రిలేటివ్ కోడ్ ఏంటి అసలు మనకి? సి ఇది కదా రిలేటివ్. సో ఫ్యామిలీ కోడ్ అండ్ రిలేటివ్ ని పియానోలో యూజ్ చేయాలంటే ఇలా యూజ్ చేయొచ్చు. ఓకే, అర్థమవుతుంది కదా? సిజిసి డిఏడి ఈబిఈ అంటే ఫస్ట్ లాస్ట్ ఫస్ట్, ఎఫ్సిఎఫ్ ఫస్ట్ లాస్ట్ ఫస్ట్, జిడిజి ఫస్ట్ లాస్ట్ ఫస్ట్, అలాగే ఏఈఏ ఫస్ట్ లాస్ట్ ఫస్ట్. ఇది ఎలా ప్లే చేయాలంటే, అంటే అలవాటు అయిపోతే ఓకే, అలవాటు కాకపోతే ఇలా రాసుకునైనా చేయొచ్చు. స్కేల్ ఎందులో ఉంటుందో అందులో ఇక్కడ మన ఇష్టం అనమాట. మన ఫీల్ బట్టి ఇక్కడ ఏ కీనైనా ప్రెస్ చేసుకోవచ్చు. నేను ఫ్లోలో ప్రెస్ కీ ప్లే చేస్తున్నప్పుడు ఇది ఒక్కోసారి పలుకుతుంది, ఒక్కోసారి పలుకుతుంది. ఇప్పుడు చూడండి ఎన్నిసార్లు పలికిందో. ప్లే చేసేటప్పుడు పలకదు. ఓకే, ఏదైనా కానీ. సో ప్లే చేద్దాం మళ్ళీ. సిజిసి కదా. ఓకే, డీకి మారాలి, తర్వాత ఈకి మారాలి. నెక్స్ట్ ఏంటి? ఎఫ్సిఎఫ్. ఎఫ్ అయిపోయింది కదా. జిడిజి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. మాక్సిమము ఏం లేదు, ఇలా పట్టుకుంటే మధ్యలో వదిలేసి ఫస్ట్ లాస్ట్ ఫస్ట్. అంటే స్కేల్లో ఇక్కడ ఏవో ఒకటి ప్లే చేస్తూ ఇది మాత్రం యూజ్ చేస్తూనే ఉండాలి. అదే ఇక్కడికి వచ్చాక ఇది యూజ్ అవుతా ఉంటాయి. ఇది తక్కువ, ఫస్ట్ తక్కువ యూజ్ చేస్తాము, తర్వాతే మనం ఎలా ప్లే చేసుకోవచ్చు. అలాగే ఫాస్ట్, ఒక రిథమాటిక్ గా వెళ్ళాలి, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడం కాదు. ప్లే చేసుకోవచ్చు. ఇంకా ఇలా పొడుగుతూ వెళ్ళొచ్చు. ఇది ఒకటి పని చేయకపోవడం వల్ల ఫీల్ మిస్ అవుతుంది. అలాగని చర్చ్ దగ్గర మంచిగా పనిచేసే బోర్డులో చెప్దామని అంటే టైం సరిపోవట్లేదు. సరే, ఏదైనా విషయం అయితే ఇదే, మీరు ప్లే చేస్తున్నప్పుడు దాని అందం ఏంటో తెలుస్తుంది. సో పియానో అలా ప్లే చేస్తే బాగుంటది. రెండోది ఏంటి అని అంటే, ఏవైనా
చేయాలి అని అంటే లేదంటే పియానో చక్కగా ప్లే చేయాలంటే అలా ప్లే చేయొచ్చు.